నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం చల్లని సాయంకాలంలో పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే బఠానీ చాట్ చేయబోతున్నాం గైస్. 3/4 కప్పు అంటే 3/4 కప్పు తెల్ల బఠానీలను ఉదయం నానబెట్టిన నీళ్ళను పడేసి మళ్ళీ 2 సార్లు కడిగి మళ్ళీ ఇప్పుడు నీళ్లు పోసుకొని ఇప్పుడు ఉడకబెట్టుకుంటున్నాం గైస్. అలాగే దాంట్లోనే 2 తొక్కు తీసిన బంగాళాదుంపలు, అలాగే కొంచెం పసుపు, రుచికి తగ్గట్టుగా సాల్ట్ ఇవన్నీ వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మనము 5 విజిల్స్ రానిచ్చుకోవాలి గైస్. ఆయిల్ కూడా వేస్తున్నాను. ఆయిల్ వేయడం వల్ల మనకి బాగా తొందరగా ఉడుకుతాయి, అందుకని కొంచెం ఆయిల్ వేసాను. ఐదు విజిల్స్ రానిచ్చుకోవాలి గైస్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 5 విజిల్స్ రానిచ్చుకుందాము. ఇలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ పోయేలోపు మనము కట్టామిట్టా చట్నీ చేసుకుందాము. స్వీట్ చట్నీ, కట్టామిట్టా చట్నీ. దీనికి 1/2 కప్పు చింతపండు గుజ్జు, అంటే 1 గంట సేపు నానబెట్టిన చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన గుజ్జును ఇలా ఒక ప్యాన్లోకి వేసుకొని లో ఫ్లేమ్లో చేసుకోవాలి గైస్. ఈ ప్రాసెస్ మొత్తము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా బాగా బుడగలు ఉడికేటప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడరు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలాగే 1/4 టీ స్పూను చాట్ మసాలా, అలాగే 1/4 టీ స్పూను బ్లాక్ సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. కారాలు మాడకుండా ఉడకబెట్టుకోవాలి. మొత్తం ప్రాసెస్ అంతా ఈ కట్టామిట్టా చట్నీ ప్రాసెస్ మొత్తము మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి గైస్. ఇవన్నీ ఇలా కలిసిన తర్వాత దీంట్లోకి 1/4 కప్పు తురిమిన బెల్లము వేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే దంచుకున్నాను. 1/4 కప్పు బెల్లం వేసుకొని బాగా కలుపుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగి బాగా ఉడికేటప్పుడు మనం దింపేసుకోవాలి గైస్. అంతే, మనకి కట్టామిట్టా చట్నీ రెడీ. ఈ బెల్లం అంతా బాగా కరిగి ఉడకాలి. చూడండి గైస్, ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి, ఈ జార్లో ఉండాలి మనకి కట్టామిట్టా చట్నీ. నేను కొంచెం గట్టిగా చేసుకున్నాను, ఎందుకంటే మనకి ఇది కొంచెం గట్టిగా చేసుకుంటే మనకు నెలకు పైగా కూడా నిల్వ ఉంటుంది, అందుకని ఇలా చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. మనము ఈ కట్టామిట్టా చట్నీని పానీలోకి వేసుకోవచ్చు, మిగతా చాట్లలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి గైస్, స్టీమ్ అంతా పోయిన తర్వాత ఆలుగడ్డలు ఉడికేసినాయి, బఠానీలు కూడా బాగా ఉడికేసినాయి. చూడండి గైస్, 5-6 విజిల్స్ అనేది లేదు, కానీ బఠానీలు మాత్రం బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలి మనం. చూడండి, ఇట్లా మెత్తగా ఉడకాల. ఇప్పుడు దీనిలను చల్లారబెట్టుకుందాము. అంత లోపల మనము ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ చాట్కంతా మనము సన్నగా, మనకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే మేలు. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఇవి ఇలా మగ్గిన తర్వాత ఒక 50% మగ్గిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజు టమోటా, సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని వేసుకోవాలి. దీనిలను కూడా కొంచెం మగ్గనివ్వాలి గైస్. వీటన్నిటిని బాగా మెత్తగా మగ్గనివ్వాలి.
ఇలా ఇవి కూడా మగ్గిన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, రుచికి తగ్గట్టుగా సాల్ట్, స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూను ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూను గరం మసాలా, ఒక 1/2 టీ స్పూను పసుపు, ఒక 1/2 టీ స్పూను చాట్ మసాలా, ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. కారాలు మాడకుండా కలుపుకోవాలి. ఇవన్నీ ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి చల్లగా అయిన బఠానీలు, ఉడకబెట్టుకున్న బఠానీలు ఉన్నాయి కదా, దాంట్లోవి సగం మాత్రమే మనము ఇలా బరకగా మిక్సీకి వేసుకోవాలి. సగం బఠానీలు అలానే ఉంచాలి. ఈ మిక్సీకి వేసుకున్న సగం బఠానీ వేసుకొని కలుపుకోవాలి. ఇలా వీటిని కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టిన బఠానీలలో నీళ్ళు ఉంటాయి కదా, అవి పోసుకోవాలి. అలాగే ఉడకబెట్టుకున్న బఠానీ కూడా వేసేసుకోవాలి. ఉడకబెట్టుకున్న బఠానీ అలాగే ఉడకబెట్టుకున్న బంగాళదుంప ఇవన్నీ స్మాష్ చేసుకొని మనం వేసుకోవాలి. ఆలును మొత్తము ఇలా చేత్తోనే స్మాష్ చేసుకొని వేసుకోవాలి. ఆలు బాగా మెత్తగానే ఉడికింది కాబట్టి మనకేం ఇబ్బంది ఏం లేదు, చేత్తోనే అనుకోవచ్చు. ఇలా చేత్తో పిసికేసి వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఉడకబెట్టుకున్న బఠానీ కూడా వేసుకుందాము. అలాగే ఇప్పుడు బఠానీలు కూడా వేసేసుకుందాము. నీళ్ళతో సహా బఠానీలన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో మళ్ళీ నీళ్లు పట్టేపాటైతే వేసుకోండి గైస్. నాకైతే సరిపోయింది, ఉడకబెట్టుకున్న బఠానీ నీళ్ళే సరిపోయాయి. ఇప్పుడు బాగా ఉడకబెట్టుకోవాలి. దీన్ని అంతా ఈ మిశ్రమాన్ని మొత్తం ఇలా బాగా ఉడకబెట్టుకోవాలి. చూడండి గైస్, ఇలా బాగా ఉడకబెట్టుకోవాలి. ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. మనకి కొంచెం చల్లగైనా కూడా బాగా గట్టిగా అవుతుంది, ఎందుకంటే ఆలుగడ్డ అందు వేసాం కదా, బఠానీలు కూడా మిక్సీకి వేసి, కాబట్టి మనకేమీ ఇబ్బంది ఏం లేదు. ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ సర్వ్ చేసుకోవడం చూపిస్తాను చూడండి గైస్. ఇలా ఒక ప్లేట్ తీసుకొని దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బఠానీ మిశ్రమాన్ని వేసుకోవాలి. 2 లేదా 3 గడ్డలు వేసుకోవాలి. ఇలా ఈ బఠానీ మిశ్రమం వేసుకున్న తర్వాత దీనిపైన మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, వేపుకున్న పల్లీలు, దీంట్లోకి ఇంకా మీ దగ్గర సమోసా ఉంటే సమోసాను బాగా నలిపి వేసుకోవచ్చు, అలా లేకపోతే కార్న్ఫ్లాక్స్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఏ స్నాక్ వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. ఈ చాటుకు సంబంధించినవి ఏ స్నాక్ అయినా వేయచ్చు. అలాగే నేను వేపుకున్న పల్లీలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే కొంచెం పైన నిమ్మకాయ లాస్ట్లో, అలాగే కొంచెం పైన సేవ్. మనకు సేవ్ వేస్తేనే కదా అసలు సిసలైన బఠానీ చాటు. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కట్టమిట్ట చట్నీ, ఇవన్నీ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఈ చల్లని సాయంకాలంలో ఈ అద్దిరిపోయే బఠానీ చాటు రెడీ గైస్. సూపర్గా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి గైస్. ఈ బఠానీ చాటు గిన మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేసుకోండి. ఇంకా బాగా నచ్చితే ఒక ముగ్గురికి షేర్ చేయండి. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట అలా పెట్టుకోండి గైస్. బాయ్.